హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఈ 2026 తెలంగాణ ఏపీ సెట్ ఎగ్జామ్ అనేటువంటిది అయిపోయింది కదా. ఓవరాల్గా 5 షిఫ్ట్స్లో ఎగ్జామ్ అనేటువంటి దాన్ని కండక్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కొంచెం టఫ్గా వచ్చినటువంటి షిఫ్ట్లు కనుక తీసుకున్నట్లయితే మే 9th సెకండ్ షిఫ్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒకటి. సో రెండోది 10th మార్నింగ్ షిఫ్ట్ అనేటువంటిది కూడా ఈ రెండు చాలా టఫ్ అనేటువంటిదిగా చెప్పాలి మిగిలిన వాటితో కంపేర్ చేసినట్లయితే. అంటే ఓవరాల్గా మిగిలిన షిఫ్ట్లు అనేది తీసుకున్నట్లయితే మోడరేట్గా ఉండటం అనేది జరిగింది. ఓకే, సో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ, సో నెక్స్ట్ మ్యాథ్స్, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఒక వీడియో లాగా చేస్తున్నాం. ఆ లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఎన్ని మార్క్స్ వస్తే మీరు సేఫ్ సైడ్ 70+ మార్క్స్ అనేటువంటిది కనుక మీరు వస్తున్నాయి అంటే 160కి 70+ మార్క్స్ అనేది వస్తున్నాయి అంటే మీరు టాప్ కాలేజెస్లో సీట్ అనేటువంటిది ఖచ్చితంగా, అంటే మీరు అనుకున్నటువంటి బ్రాంచెస్లో సీట్ అనేది వస్తున్నాయి. మరి మిగిలిన వాళ్ళకి కాదా అంటే అలా ఏం లేదండి. ఓకే, సో చూడండి, మీకు లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఉన్నటువంటి ఆ డేటాని బేస్ చేసుకుని ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ అనేటువంటిది వస్తుందో ఇక్కడ ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి మీ కాన్ఫిడెంట్ లెవెల్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూడొచ్చు. సో బిలో 10 అనేటువంటిది రావాలంటే 138 మార్క్స్ అనేటువంటిది వచ్చి ఉండాలి. ఓకే, నెక్స్ట్ బిలో 100 అనేటువంటిది రావాలి అంటే 120+ మార్క్స్ అనేటువంటిది వచ్చి ఉండాలి. సో బిలో 500లో మీరు ఉండాలి అంటే అరౌండ్ ఒక 100 మార్క్స్ అనేటువంటి 99+ మార్క్స్ అనేటువంటిది కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా బిలో 500లో ఉంటారు. బిలో 1000లో అంటే 90+ మార్క్స్ అనేటువంటిది వచ్చి ఉండాలి. ఓకే, అయితే 5000 బిలో ర్యాంక్ అనేటువంటిది మీకు రావాలి అంటే చూడండి, మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నటువంటిది ఇదే. 80 మార్క్స్ కనుక మీకు వచ్చింది అంటే ఖచ్చితంగా బిలో 5000 ర్యాంక్ అనేటువంటిది వస్తుంది. మీరు సేఫ్ సైడ్లో ఉన్నారని మనం స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ 72.5 లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం తీసుకుంటే 72.5 నార్మలైజేషన్ అయిన తర్వాత సో ఇంత మార్క్స్ అనేటువంటిది వస్తే ఖచ్చితంగా వాళ్ళు 5000 బిలో ర్యాంక్ అనేటువంటిది రావడం జరిగింది. 10,000 బిలో అంటే 64 మార్క్స్ అనేటువంటిది ఉండాలి. ఓకే, అయితే 20,000 బిలో అంటే 57+ అనేటువంటిది వస్తే సరిపోతుంది. ఓకే, సో 25,000 ఈ రేంజ్లో అంటే 55+ జస్ట్ 1 or 2 మార్క్స్ వేరియేషన్తో ఇవన్నీ కూడా 1 lakh అనేటువంటిది తీసుకున్నారంటే 44+ మార్క్స్ అనేటువంటిది వచ్చి ఉండాలి. సో ఇక మిగిలినవి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటి అంటే ఈ విధంగా మీకు వస్తున్నటువంటి మార్క్స్ని బట్టి ఈ డేటాని ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.